అమెరికా ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో మందగించింది. గత ఏడాది మొదటి త్రైమాసికంలో పోల్చుకుంటే 0.5% క్షీణించింది. ముందస్తు అంచనాల కంటే దారుణంగా క్షీణించింది. 3 ఏళ్ల తర్వాత ఈ స్థాయిలో అమెరికా జీడీపీ కుంగడం ఇదే దీనికి కారణం. దిగుమతులు పెరగటం, ఎగుమతులు తగ్గటం, దీంతోపాటు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పలు దేశాలతో ట్రేడ్ వార్కు దిగటంతో వినియోగదారులు విదేశీ వస్తువుల ధరలు పెరుగుతాయని భయపడి ముందస్తుగా పెద్ద ఎత్తున కొనుగోళ్లకు పాల్పడటంతో ఈ ఏడాది మార్చితో ముగిసిన మొదటి త్రైమాసికంలో అమెరికా స్థూల దేశీయోత్పత్తి లేదా జీడీపీ గతేడాదితో పోల్చుకుంటే 0.5% కుంగింది. ప్రత్యేక కథనంలో మరిన్ని వివరాలు చూద్దాం. అమెరికా ఆర్థిక వ్యవస్థ ఏడాది మొదటి త్రైమాసికంలో 0.5% క్షీణించింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఆర్థికవేత్తల అంచనా కంటే ఎక్కువగా జీడీపీ కుంగింది. 3 ఏళ్లలో ఈ స్థాయిలో జీడీపీ క్షీణించడం ఇదే మొదటిసారి. ఇక దీనికి ప్రధాన కారణం అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఆర్థికపరమైన నిర్ణయాలని చెప్పక తప్పదు. ఎందుకంటే ఆయన ప్రపంచంలోని పలు దేశాలతో ట్రేడ్ వార్కు దిగడంతో వ్యాపారాలు దెబ్బతిన్నాయి. మార్చితో ముగిసిన త్రైమాసికంలో దిగుమతులు పెరిగాయి. ట్రంప్ ఇతర దేశాల నుంచి కూడా దిగుమతి చేసుకునే వస్తువులపై టారిఫ్ పెంచుతాడన్న భయంతో కంపెనీలు కూడా ఇతర దేశాల నుంచి పెద్ద ఎత్తున ఆర్డర్లు ఇచ్చి తమకు కావలసిన సరుకు తెప్పించుకున్నాయి. అదే సమయంలో వినియోగదారులు కూడా ఆలస్యం చేస్తే మార్కెట్లో విదేశీ వస్తువుల ధరలు పెరిగిపోతాయని భావించి పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. ఇదిలా ఉండగా గత గురువారం నాడు అమెరికా వాణిజ్య మంత్రిత్వ శాఖ మార్చితో ముగిసిన మొదటి త్రైమాసిక ఆర్థిక వ్యవస్థ వివరాలు విడుదల చేసింది. కాగా కామర్స్ డిపార్ట్మెంట్ మొదటి త్రైమాసికంలో జీడీపీ 0.2% క్షీణించవచ్చునని అంచనా వేస్తే వాస్తవంగా 0.5% కుంగింది. ఇక ఆర్థికవేత్తలు కూడా ఈ ఏడాది 3, 4వ త్రైమాసికాల్లో వాణిజ్య మంత్రిత్వ శాఖ జీడీపీ అంచనాల్లో మార్పు ఉండకపోవచ్చునని భావిస్తున్నారు. ఈ ఏడాది జనవరి, మార్చి త్రైమాసికంలో జీడీపీ 0.5% క్షీణించినా గత ఏడాది అంటే 2024 చివరి 3 నెలల కాలం పాటు అంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ త్రైమాసికంలో జీడీపీ 2.4% పెరిగింది. అయితే ఈ ఏడాది మొదటి 3 నెలల కాలానికి మాత్రం స్థూల దేశీయోత్పత్తి లేదా జీడీపీ గత 3 ఏళ్లలో మొదటిసారి 0.5% క్షీణించింది. దీనికి ప్రధాన కారణం దిగుమతులు ఏకంగా 37.9% పెరగడమే. 2020 తర్వాత ఈ స్థాయిలో దిగుమతులు పెరిగిన దాఖలా లేవు. దీని ప్రభావం వల్ల జీడీపీలో 4.7% పాయింట్లు క్షీణించింది. అలాగే వినియోగదారులు కూడా తమ ఖర్చులను క్రమంగా తగ్గించుకుంటున్నారు. గత ఏడాది చివరి త్రైమాసికంలో కన్స్యూమర్ స్పెండెడ్ అంటే వినియోగదారులు చేసే వ్యయం 4%గా నమోదైతే అదే మార్చి త్రైమాసికానికి వచ్చేసరికి కేవలం 0.5% మాత్రమే పరిమితమైంది. కామర్స్ డిపార్ట్మెంట్ అంచనాలు కంటే ఇది చాలా తక్కువ. ఇక అమెరికా ఆర్థిక వ్యవస్థ కుంగడానికి ప్రధాన కారణం అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ దిగుమతులపై భారీ ఎత్తున పన్నులు విధిస్తాడని భావించి ముందస్తుగా తమకు కావలసిన వస్తువులను కొనుగోలు చేసి ఉంచుకున్నారు. అదే సమయంలో వినియోగదారులు తమ ఖర్చులను తగ్గించుకున్నారు. ఇదిలా ఉండగా అమెరికా ఆర్థిక వ్యవస్థ జూన్తో ముగిసే త్రైమాసికంలో మరింత దారుణంగా కుంగే అవకాశాలున్నాయని కాన్ఫరెన్స్ బోర్డు ఈ వారంలో విడుదల చేసిన నివేదికలో వివరించింది. ఏప్రిల్ కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ 5 ఏళ్ల కనిష్టానికి అంటే కోవిడ్-19 నాటి 5 ఏళ్ల క్రితం స్థాయికి పడిపోయింది. ఇదిలా ఉండగా గత మంగళవారం నాడు కాన్ఫరెన్స్ బోర్డు జూన్ కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ ఇండెక్స్ 93 మార్కుకు దిగివచ్చిందని వెల్లడించింది. అంతకు ముందు అంటే మే నెలలో కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ ఇండెక్స్ 98.4 పాయింట్లుగా నమోదు అయింది. ఇక ఈ కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ విషయానికి వస్తే అమెరికన్ల స్వల్ప కాలానికి వారి ఆదాయం, బిజినెస్ కండిషన్ సూచించే స్కేల్. కాగా అమెరికా జాబ్ మార్కెట్ 4.6 పాయింట్లు క్షీణించి 69 పాయింట్లకు దిగివచ్చింది. 80 పాయింట్ల కంటే కిందికి దిగివచ్చిందంటే అమెరికాకు డేంజర్ బెల్స్ మోగినట్లే భావించాల్సి ఉంటుంది. ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయని చెప్పవచ్చునని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. మాజీ ఫెడరల్ రిజర్వ్ ఎకనమిస్ట్ క్లౌడియా సాహ్మ్ మాట్లాడుతూ వినియోగదారులు క్రమంగా ఖర్చులు తగ్గించుకుంటున్నారంటే ఆర్థిక వ్యవస్థ సవ్యంగా లేదని భావించాల్సిందే అని అన్నారు. వినియోగదారులు తమ వినోదాలకు, విదేశీ ప్రయాణాలపై ఖర్చులు తగ్గించుకుంటున్నారంటే వినియోగదారుల్లో ఎక్కడో
దేశ ఆర్థిక వ్యవస్థపై నిరాశ నిస్పృహతో ఉన్నట్టు తెలుస్తోంది. భవిష్యత్తులో వారిలో ఆందోళన తలెత్తుతున్నట్లు భావించాల్సి వస్తుందన్నారు క్లౌడియా. కాగా జీడీపీలో ఒక కేటగిరీ విషయానికే వస్తే ఈ ఏడాది మార్చితో ముగిసిన త్రైమాసికంలో 1.9% వృద్ధి కనిపించింది. అయితే డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో 2.9% వృద్ధి రేటుతో పోల్చుకుంటే కాస్త తగ్గింది. కాగా కామర్స్ డిపార్ట్మెంట్ మాత్రం మార్చితో ముగిసిన త్రైమాసికంలో 2.5% వృద్ధి రేటు సాధించవచ్చునని ముందస్తు అంచనా వేసింది. ఇదిలా ఉండగా ఫెడరల్ గవర్నమెంట్ కూడా తమ వార్షిక వ్యయంలో 4.6% కోత విధించింది. 2022 తర్వాత ఈ స్థాయిలో ప్రభుత్వ వ్యయంలో కోత విధించడం ఇదే మొదటిసారి. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపించింది. కాగా వాణిజ్య లోటు వల్ల దాని ప్రభావం జీడీపీపై పడి జీడీపీ తగ్గుతుంది. అయితే కేవలం ఇది గణితం మాత్రమే. ఇక జీడీపీని కొలిచేది మాత్రం దేశంలో ఉత్పత్తి అయ్యే వస్తు సేవలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులను పరిగణలోకి తీసుకోరు. మొదటి త్రైమాసికంలో మాదిరిగా రెండవ త్రైమాసికంలో అంటే ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో ఇలా ఉండకపోవచ్చు. కాబట్టి జూన్ త్రైమాసికంలో జీడీపీ కాస్త పుంజుకుని 3% ఎగబాకే అవకాశాలుంటాయని తాజాగా డేటా ఫర్మ్ ఫ్యాక్ట్ సెట్ సర్వే అంచనాను బట్టి తెలుస్తోంది. కాగా ఏప్రిల్ జూన్ జీడీపీ వృద్ధి రేటు గణాంకాలు ఈ నెల 30న విడుదలయ్యే అవకాశాలున్నాయి. అమెరికాలో నిరుద్యోగుల సంఖ్య విపరీతంగా పెరిగింది. అమెరికన్లకు ఉద్యోగం దొరకడమే కష్టంగా మారింది. దీన్ని బట్టి చూస్తే జాబ్ మార్కెట్ అత్యంత బలహీనంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో వినియోగదారుడు తన కనీస అవసరాలకు కూడా డబ్బు ఖర్చు చేయలేకపోతున్నాడు. దాని ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై ఖచ్చితంగా కనిపిస్తుంది. మొత్తానికి దేశ ఆర్థిక వ్యవస్థ గణాంకాలను బట్టి చూస్తే ట్రంప్ టారిఫ్ దెబ్బ ప్రభావం ఎలా ఉందో చెప్పకనే చెబుతోంది. దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది. అదే సమయంలో వినియోగదారుడు ఖర్చులు తగ్గించుకున్నాడు. గురువారం నాడు లేబర్ డిపార్ట్మెంట్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం చూస్తే దేశంలో కనీసం ఒక వారం పాటు నిరుద్యోగ భృతి పొందుతున్న వారి సంఖ్య 37,000 పెరిగి 1.974 మిలియన్లకు చేరుకుంది. చివరిగా ఈ సంఖ్య 2021 నవంబర్ 6న నమోదైంది. దీన్ని బట్టి చూస్తే దీర్ఘకాలంగా ఉద్యోగం లభించని వారు నిరుద్యోగ భృతి కోసం ప్రభుత్వంపై ఆధారపడాల్సి వస్తోందని తెలుస్తోంది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న ఆర్థికపరమైన విధానాల ప్రభావం మార్చితో ముగిసిన జీడీపీ గణాంకాలపై స్పష్టంగా కనిపించిందనేది మాత్రం వాస్తవం.